తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభలు పెద్ద ఎత్తున నిరసనలతో కొనసాగుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం కరీంనగర్ నియోజకవర్గంలోని చెర్లపూడి గ్రామం వద్ద ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు తర్వాత గ్రామస్తులందరూ కూడా వారి వారికి సంబంధించినటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులకు సంబంధించి వచ్చారు. ఇక్కడ ఎట్లా కొనసాగుతుంది చెప్పండి, మీ ఎట్లా ఉంది గ్రామ సభ? ఇస్తలేడా? ఇటు తిరిగాలా? చెప్పు, ఏమైంది నీ సమస్య ఏంది? అప్లికేషన్ ఇచ్చినావా? ఏమంటారు అధికారులు, ఏమంటారు? ఇక్కడ చూడొచ్చు మనం పోలీసుల సహకారంతో ఇక్కడ గ్రామ సభ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. చెప్పండి, ఎట్లా చెప్తారు ఈ గ్రామ సభ ఎలా సాగుతుంది అంటారు? గ్రామ సభ ఎందుకంటే చాలా రచ్చరచ్చ ఉంది. ఎక్కువ మందికి ఏదైతే రేషన్ కార్డులు వస్తాయని ఊహాగానాలతో యువకులు కానీ వీళ్ళందరూ వచ్చారు. కానీ చాలా మంది ఏదైతే ప్రజాపాలన దరఖాస్తు ఇచ్చారు, దరఖాస్తులు ఇవ్వరు, 2 సార్లు ఇచ్చారు, ఎంక్వైరీ అని వాళ్ళ పేర్లు రాలేదు. అదే ఇళ్ళ విషయానికి వస్తే 625 మంది పేర్లు వచ్చినాయి. మన ప్రభుత్వం ఒకవైపు 3500 ఇండ్లు ఇస్తాం నియోజకవర్గాన్ని ఒకవైపు చెప్తే ఒక్క ఊరిలోనే 650 ఇండ్లు ఈ యొక్క చెలబుచ్చులోనే వాళ్ళ పేర్లు చదివారు. ఎందరు అప్లికేషన్ పెడితే వాళ్ళ పేర్లు మొత్తం చదివి ఇల్లు ఉందా లేదా అనుకుంటా చూడకుండా మొత్తం ఇది ఓట్ల కూడా వేస్తున్న దానిగా మేము భావిస్తున్నాం. అంటే ఒక నియోజకవర్గంలో 3500 అనేది ప్రకటన ఇచ్చారు కదా, ఇప్పుడు మీ గ్రామంలో ఎంతమంది లబ్ధిదారులు ఎంపిక చేశారు? ఇవాళ గ్రామ సభలో 650 మంది పేర్లు చదివి వీళ్ళందరికీ శాంక్షన్ అయ్యాయి అని చెప్పారు. అసలు నియోజకవర్గానికి అందరికి ఇస్తారా? ఇది అందరికి ఇయ్యరు. కానీ కేవలం పేర్లు చదివి వీళ్ళని మాయమాటలను అమాయక ప్రజలను వాళ్ళని అగో అనుకుంటూ అమాయకం చేస్తానికి ఈ యొక్క ప్రకటన చేసడానికి. సెక్రటరీ గారు చెప్పండి, మీరు మొత్తం ఎంతమంది ఎంపికయ్యారు ఈ రోజు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి? 630 మంది సర్వే చేసాము. వారి అందరిలో రానున్న వాళ్ళు ఉంటే మళ్ళీ మాకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అది కూడా మేము మళ్ళీ ఈ నెక్స్ట్ వీక్ లో కూడా సర్వే సార్ అలాట్మెంట్ ఒక 3500 మాత్రమే పర్ కాన్స్టిట్యున్సీ అని చెప్పారు కదా, 650 ఒక గ్రామం నుంచి ఎట్లా పాసిబుల్ అయితే అంటారు? అది ఏమంటే మన తర్వాత మళ్ళీ మేము గవర్నమెంట్ అప్లికేషన్ మారు 630 అందులో కేటగిరీ వైజ్ ఉంటుంది. ఈ రోజు లబ్ధిదారుల ఎంపిక జరగలేదా? లబ్ధిదారులు మేము ఉన్నాలో ఈ లబ్ధిదారుల సర్వేలో వాళ్ళ పేరు రాకపోతే మళ్ళీ అప్లికేషన్ అవకాశం. 26 రోజు డైరెక్ట్ అలాట్మెంట్ అని చెప్తారు కదా, 26 రోజులకి మరి మా అంటే నెక్స్ట్ మా గవర్నమెంట్ వాళ్ళు ఎట్లా ఇక్కడ ఒకటి మనం చూడొచ్చు. అమ్మ చెప్పండి, మీరు ఇంట్లో కోసం చేశాయా పూలు అని కూలి పని చేస్తే ఏదో దయచేసి ప్రభుత్వం గవర్నమెంట్ ఏమన్నా ఇవ్వాలి. ఇప్పుడు చదివేది కదా, పేరు ఉన్నది అనేది ఉన్నది తాగలేదయ్యా, ఎట్లా పడుతుంది చెప్పు. ఊళ్ళందరికీ ఎంతవరంటారట? ఊళ్ళందరికి ఇస్తే ఇయ్యను, లేని వాళ్ళకి ఇవ్వాలి. ఊళ్ళందరికంటే ఉన్నోళ్ళకి ఇస్తే నడుస్తుందా? అది సరే బాగా ఎన్ని ఉంటాయో అవన్నీ బయట పడతాయి. మాకు లేదని ముచ్చట నేను చెప్తున్నా, మాకు లేదని ముచ్చట నేను చెప్తున్నా. నీకుందా నమ్మకం? నాకు నమ్ముకున్నా అని మీ దగ్గర చెప్తున్నా. దయచేసి మాకు చేయాలి, ప్రభుత్వం అందరూ పటేళ్ళు అందరూ చేయాలి. నేను ఇల్లు అప్లై చేసినావా? ఇవరకు ఇచ్చిన రాలే పేరు. చూడు చూడు, ఏం పేరు నీ పేరు? ఏం పని చేస్తావా? ఇల్లు పెట్టుకున్నావా? రాలేదా? ఇప్పుడు పేరు చదవలేదు ఇది, ఎందుకు రాలేదట మరి? అందరు న్యాయం చేస్తామంటున్నారు కదా. ఇచ్చినావమ్మా?
ఇందిరమ్మ ఇళ్లకు 650 మంది పేర్లు రాయలేరు. అందులో ఎలిజిబుల్ వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందరికీ ఎలిజిబుల్ వాళ్ళు అన్నట్టు వాళ్ళు లిస్టు పైకి వేయిస్తారు. అందులో వెరిఫైర్ సర్పంచ్ గారు కార్యదర్శి గారు వెరిఫైర్ లేచినప్పుడే అది ఓకే ఆ లిస్టు. లేకపోతే వచ్చిన వాళ్ళే బాగా మంది ఉన్న లిస్టు, రాని వాళ్ళు నష్టమైతే సార్. దాన్ని ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలి. రాని వాళ్ళకే ఇవ్వాలి ఇల్లు. బిల్డింగ్ ఉన్నాయి కానీ వాళ్ళకు ఇవ్వద్దు. రైతు భరోసా కింద బిల్డింగ్ల కింద కడిగేసారు. నాకు ఇక 9 గుంటలు ఉన్నది, 2 గుంటలు కట్టయింది. మేడం చెప్పిన 7 గుంటలు రాస్తాను భరోసా. అందరికి అవకాశప్పుడు బాగా నడిచినాయి సార్. రైతు భరోసా వానాకాలం ఖరీఫ్ కేంద్ర రేవంత్ రెడ్డి ఇవ్వలేదు. ఇప్పుడు కూడా 26 జనవరికి ఇస్తా అంటాడు. అది కూడా ఎగనామం పెడతాడా ఇస్తాడా ఇయ్యదా 26 జనవరి తర్వాతనే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం నిజమా అబద్ధమా ఎగనామం పెట్టడా. మన యనమల రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ప్రమాణం చేసాడు. 4 సార్లు ఇస్తామన్నాడు. దసరాకి ఇస్తా అన్నాడు, వినాయక చవితికి ఇస్తా అన్నాడు, మకర సంక్రాంతికి ఇస్తా అన్నాడు. లాస్ట్ 26 జనవరి వస్తాను. ఇక 3 రోజులు అయితే ఈ 26 జనవరికైనా రైతులను ఆదుకుంటాడా? ఆదుకోడా. రైతు భరోసా 15,000 ఇస్తా అని డిసెంబర్ 9 ప్రమాణం చేశాడు. ఇప్పుడు సంవత్సరానికి 12,000 అంటాడు, పంటకు 6,000 అంటాడు. ఇది ఆయన కేసీఆర్ కోపం మీద ఆయనకు ఓటు వేసారు తప్ప అంతగా ఆయన ఏదో లక్కిలా సీఎం అయిండు. సీఎం అయిండు. ఆ సీఎం పదవిని కాపాడుకోవాలి. నీకు 5 సంవత్సరాలు అంటే నీ పదవి 60 మాసాలు. 60 మాసాలకి ఇప్పుడు 14 మాసాలు నడుస్తుంది. ఇక నీకు 46 నెలలు నీ గడువు కాలం జరుగుతూనే ఉన్నది. నువ్వు మంచి చేస్తే మళ్ళీ సీఎం అవుతావు, మంచి చేయకపోతే నువ్వు ఎమ్మెల్యే కూడా గెలవలేవు అని సాక్ష్యంగా చెప్తున్నాను. రైతు రుణమాఫీ అన్నాడు. మా చెర్లపుత్తూరు గ్రామంలో 40% రుణమాఫీ అయింది. గృహజ్యోతి 40% అయింది. గ్యాస్ 20% అయింది. మహాలక్ష్మి పథకం లేదు, రైతు కౌలు లేదు, మహాలక్ష్మి పథకం లేదు, కౌలు లేదు. ఒక్క 6 గ్యారెంటీల బస్సు ఫ్రీ. ఇది 100 మంది మార్కులు వేయాలి. ఏమండి ఏం చెప్తారు మీరు? మాది రుణమాఫీ 2 లక్షలు అయినా చెప్తారు కదా, డైరెక్ట్ అయినా చెప్తారు కదా, అయిపోయిందని చెప్తారు. 2 లక్షలు 2 లక్షలు ఇవ్వాలి. 2 లక్షలు కాబట్టి ఖచ్చితంగా రుణమాఫీ మొత్తం చేయాలి. ఏం చెప్తారు? రుణమాఫీ 6 గ్యారెంటీలా ఒకటే గ్యారెంటీ అమలు చేసింది. ఒక బస్సు కరువు ఏవి గ్రామ సభకు సంబంధించి పెద్ద ఎత్తున అంటే ఇక్కడ వచ్చినటువంటి అంటే ఒక చెర్లపుత్తూరు గ్రామంలో మనం చూసుకున్నట్టయితే 650కి పైగా అలాట్మెంట్ లిస్ట్ చదివారు సెక్రటరీ. మరి ఇక్కడ మహిళలు ఉన్నారు. మీరు అప్లై చేసి అమ్మ వచ్చిందా మీకు ఇల్లు? పేరొచ్చింది. ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే 650 మీ ఊర్లో ఇండ్లు అలాట్ అయినట్టు చదువుతున్నారు. మరి మీ ఊరికి 650 ఇండ్లు వస్తాయా? మరి ఇంటింటికి తిరిగిరు కదా, మళ్ళీ ఎందుకు 650 జరిగింది అంటున్నా? సర్వే చేసినాకనే లిస్ట్ ఇవ్వాలి. అవునా? ఇల్లు పేర్లు వచ్చినాయా? నాకు ఇల్లు రాకపోతే పోరాడతాం మేము. లేదా అమ్మా? ఇంకా ఇల్లు వచ్చిన వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయని అంటున్నారు కదా. ఇల్లు ఎవరికి వచ్చింది? 600. ఈ ఊళ్ళో కేసీఆర్ ఒక్క ఇల్లు కట్టినే మా అర్జాంతుకు ఒక్క కోటాలు రాలే. కేసీఆర్ ఒక్క ఇల్లు కట్టినే మాకు. ఒక్క ఇల్లు ఊళ్ళో రాలే. 10 లక్షలు అన్నది గుజరాత్ రాలే. మరి ఎందుకు రావద్దు? మా తోటలో రాదు. భూసాలు తిరుగుతాయంటే భూసాలకు కట్టయా? మాకు అత్త మాకేం లేని వాళ్ళకి వాళ్ళది కూడా కంటే ఉన్నది. మాకేం కానీ భూసాలు చేసుకుంటుంటాము. మాకు రావాలంటే ఆ దేవునికి చదవాలి. కొత్త రేషన్ కార్డు ఇంతకుముందు ప్రజాపాలన వేసుకున్నావా? రాలేదా? వేరే ఎందుకు రాలేదని అడిగిదా?
అంతేనా? మళ్ళీ అప్లికేషన్ ఇవ్వమంటున్నారా? ఇస్తున్నావా మరి? ఏంది గ్రామ సభ ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది, అందరికి అన్ని ఇస్తాను మొత్తం. అన్ని ఇస్తామని అంటే అన్ని వస్తాయి. అన్ని ఇచ్చారు మొత్తం. మీరు ఏం అప్లై చేశారు? వచ్చిందా మరి? ఇంతకుముందు ప్రజాపాలనలో వేసుకోలేదా? రాలేదా? మళ్ళీ ఇవ్వమంటున్నారా అప్లికేషన్? మరి ఇందిరమ్మ ఇండ్లు అప్లై చేసుకున్నారా? ఇప్పుడు మళ్ళీ ఇవ్వమంటున్నారా? ఉందా అమ్మ, నమ్మకం ఉందా మీకు? అయ్యేది టోలు వచ్చినాయి కొండపురం. ఈ ఊరికి ఇంత పెద్ద ఊరాయే, భూసావులే బతుకుతారు కానీ మమ్మల్ని ఎవరు కాని వాళ్ళు లేదు. ఆ ఇందిరాన్ని ఇచ్చిన కోటర్తులు కూలిపోతాయి. మళ్ళీ మమ్మల్ని దేకిన వాళ్ళే లేరు. ఒక మాట చెప్పమ్మా, ప్రభుత్వానికి ఏం చెప్తావు? ప్రభుత్వం మమ్మల్ని లేనోళ్ళను మమ్మల్ని రేవుకు లేవాలి, మమ్మల్ని బతికియాలి. సంపత్తు మేము ఓట్లేస్తేనే గెలిచారు ప్రభుత్వం. మమ్మల్ని బతికియాలి. లేనోళ్ళనే చూడాలి, ఉన్నోళ్ళని చూడద్దు. పరపోలని పట్టలు చేసుకొని బతికిన వాళ్ళు వచ్చే మంది ఉన్నారు చూస్తాం. మేము లేకుండా అయిపోయినాం. అప్పుడు తెలియలేదు, ఇప్పుడు తెలియదు. కొద్దిగా చదువుకున్న వాళ్ళు పోరగండా చెప్తారు. మాకు తెలియదు కదా అప్పుడు. మాకు ఖచ్చితంగా మాకు కోటర్సులు రావాలి, వచ్చే పరుసులు మాకే ఇవ్వాలి. లేనోళ్ళకు ఉన్నోళ్ళకి ఇవ్వద్దు, లేనోళ్ళకే ఇవ్వాలి. బంగ్లాలకు ఇప్పుడు అవసరమా? ఇందిరమ్మ కోటర్సులు కూర్చుంటే పరదలు కప్పుకున్నాం, మాకు ఇయ్యేది అర్జెంటు. బంగ్లాలు ఉన్నోళ్ళకి ముప్పై నుంచి 35 వస్తాయి. 650 లిస్టు అయ్యారు మరి. బంగ్లాలకి పేరు వచ్చినాయి, లేనోళ్ళకి ఇవ్వాలి. ఏం అంటే గ్రామ సభ చూస్తే నీకు లేనోళ్ళకి ఇచ్చినట్టు అనిపిస్తుందా, ఉన్నోళ్ళకి ఇచ్చినట్టు అనిపిస్తుందా? ఉన్నోళ్ళకి ఇచ్చినట్టు అనిపిస్తుంది, లేనోళ్ళకి ఇస్తలేదు. అవునా? మరి ఏంటని అడుగుతావా? నేను అడిగితే కష్టపడతలేదు. పార్టీ వాళ్ళది ఎన్నో సమస్యలు అడిగినప్పుడు లాగని ఉన్నారు. వాడు పెట్టిన మత్తులు పెట్టిన ఫోటోలు తీసుకొని చేసిన. అందుకని లేని వాళ్ళకి విమర్శ కొద్ది అడుగుతాను. విమర్శ లేని అడుగుడు తప్పుతారు కాదా? లేని వాళ్ళ పేరు వీడికి అడిగే అమ్మ నీకు పెన్షన్ వస్తలేదా? 2 ఏళ్ళేనా? మరి నువ్వు అప్లై తిరగలే? ఇప్పుడు ఇక్కడ అప్లికేషన్ ఇచ్చినప్పుడు ప్రజాపాలన ఏమన్నారు? పింఛన్ వస్తలే నీకు? 4000 ఇస్తామనే కదా. ఇప్పుడు ఏమంటున్నాడమ్మా? రాలేదు, ఇప్పుడు లేదు, ఇప్పుడు రాయమా. ఏం పేరమ్మా మీ పేరు? అంది దయ్యాల కనకమ్మ. ఇక్కడ మనం చూడొచ్చు, దయ్యాల కనకమ్మ అనేటువంటి మహిళకు కనీసం పింఛన్ లేదు. 2000 రూపాయల పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నా కూడా 2 సంవత్సరాల నుంచి పెన్షన్ లేదనే ఆవేదన వ్యక్తం. ఇక్కడికి పెద్ద ఎత్తున అంటే రేషన్ కార్డులు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, అదేవిధంగా రైతు భరోసా, రుణమాఫీ కానటువంటి పెద్ద ఎత్తున వ్యవసాయ కుటుంబాలకు సంబంధించినటువంటి వారు, దళితులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారు, వారికి ఒక నీడ దొరుకుతుంది అనేటువంటి ఒక ఆశతో వారు వస్తే మాత్రం ఇక్కడ 650 అంటే ఒక గ్రామంలో 650 ఇండ్ల కేటాయింపు అంటే మనం ఒక నియోజకవర్గం కరీంనగర్ నియోజకవర్గం చూసుకుంటే 3500 అలాట్మెంట్ ఉంటే ఈ గ్రామానికి 30 లేదా 35 మాత్రమే వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ 650 మంది గ్రామ సభలో లబ్ధిదారుల పేర్లు చదవడం అనేది శోచనీయంగా చెప్పచ్చు. ఇదే విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ధర్మారంలో ఉన్నటువంటి అమర్ఖాన్పేటలో గ్రామ బహిష్కరణ చేశారు. బోయినపల్లి మండలం రత్నంపేటలో కూడా గ్రామ బహిష్కరణ చేశారు. మొత్తం కూడా నిరసనలతో అట్టుడుతున్నటువంటి వాతావరణం గ్రామ సభలలో కొనసాగుతుందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ ప్రవీణ్ తో ఋషి కరీంనగర్.